హాయ్ అండి అందరికీ. ఇలా మంచి బెండకాయ పులుసు చేసుకుందామా, చాలా బాగుంటుంది. ఇదిగోండి బెండకాయ ముక్కలు ఆల్రెడీ నేను కోసి పెట్టుకున్నాను. పక్కన ముదిరిపోయినవి ఉంటాయి చూడండి, మనం తీసుకొచ్చాక కనీసం 4-5 కాయలైనా ఈజీగా బెండకాయలు, ముదిరిన బెండకాయలు ఉంటాయి. నేనైతే ముదిరిన బెండకాయలతో కొన్ని ముదిరినవి, కొన్ని ఏమో లేతగా కూడా ఉన్నాయి. పులుసు చేద్దామని చేస్తున్నాను. అయిపోండి, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు వేయండి, 2 పచ్చిమిరపకాయ ములకు, ఒక ఉల్లిపాయ, ఈ 1/4 కేజీ బెండకాయలు. గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మెంతులు, అవి కొంచెం కలర్ మారాక ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేసుకుందాం. మంచి కలర్ వచ్చినాయి కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం మగ్గాలండి. చూసారా కలర్ ఎలా వచ్చినాయి, అవి మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గనిద్దాం. ఇంకా ఇవి కొంచెం మగ్గినాయి కదా, అంతలోకి టమాటా ముక్కలు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మగ్గనిద్దాం బాగా. టమాటా ముక్కలు ఎంత బాగా మగ్గినాయో ఇంకా మనం బెండకాయ ముక్కలు చేసుకుందాం. నా కాడ కరివేపాకు లేదండి, మీ కాడ ఉంటే మటుకు వేసుకోండి. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఎలా లేదు, మీ కాడ ఉంటే కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. శుభ్రం కలుపుకున్నాక మగ్గనిద్దాము. దాంట్లోకి సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి పడుతుంది. ఇదిగో 1 స్పూను కారపొడి, స్పూన్ వేసుకున్నాను కారపొడి. మళ్ళీ రెండింటిని కొంచెం మగ్గనిద్దాం. ఓకేనండి, మగ్గినాయి కొంచెం, ఇంకా చాలు మనకి. ఇంకా దాంట్లోకి మనం ఎంత చింతపండు గుజ్జు, ఎంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కూడా లేదండి, ఉండేటట్టుగా వేసాను. అదిగండి వీటిలో పోసేసుకుందాం. బాగా మగ్గనిద్దాం. ఇంకా ముక్క ఎలా అంటే ముక్క మెత్తబడేదాకా మనం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇదిగోండి ముక్క మెత్తబడింది చూసారా. ఇంకా మనం దీంట్లోకి ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను 2 స్పూన్లు. దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా పలసగా కలుపుకోవాలి. అసలు ఉండలు లేకూడదండి. ఉండలు లేకుండా పలసగా కలుపుకోండి. అస్సలు ఉండలు లేకూడదు, ఉండకూడదు కూడా. అది చూసారా ఎలా కలుపుకున్నాను. ఇంకా దాంట్లో పోసేసుకుందాం. పులుసులోకి చాలా బాగుంటుందండి. అసలు బెండకాయ పులుసు చాలామందికి ఎంత ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది.
కొంచెం దాంట్లో ఒక వాటర్ పోసి ఇదిగోండి అవి కూడా కొంచెం అది చాలు. ఎందుకంటే పులుసు చిక్కబడుతుంది, బాగా గ్రేవీ వస్తుంది, అందుకని కొంచెం సేపు మగ్గనిద్దాం. నేను కొంచెం పంచదార వేస్తున్నానండి. ఎంత వద్దులేండి, పంచదార వేయకూడదు, మంచిది కదా ఆరోగ్యానికి. ఇష్టం ఉన్నోళ్ళు ఒక బెల్లం గడ్డ వేసుకోండి. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు అయితే చేసేది ఏం లేదు. నేనైతే పంచదార అయితే వేయట్లేదు, బెల్లం కూడా వేయలేదండి, చూసారుగా. ఎందుకంటే ఏమోలే మా వారు ఇంట్లో తినరండి ఏమైనా స్వీటు వేస్తే, అందుకని అంతప్పకి ఏమీ లేదు. మీరు నచ్చితే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సరే, బెండకాయ ఫ్రై, అసలు బెండకాయ పులుసు చాలా బాగా కుదిరింది. అసలు గ్రేవీ కూడా మనకి అన్నంలో సరిపోతుందండి. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. బెండకాయ పులుసు రెడీ అయింది కదా, ఒక గిన్నెలో తీసేసుకుందామండి. కమ్మన వాసన వస్తుందండి, చాలా బాగుంది. వాసన కూడా మంచి స్మెల్తో భలే ఉంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. బాయ్ అండి.